సో ఈ దినమందు ద వెరీ టాస్క్ ఆఫ్ ఏ క్రిస్టియన్, దేవుని పిల్లలుగా మన పని ఏమిటి, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మన పని ఏమిటి, ఓకే. సో అనే ఒక సందేశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. నేను ఈ సందేశాన్ని 2 భాగాలుగా విభజించి, మొట్టమొదటిగా అవర్ ఒపీనియన్స్ అండ్ అవర్ టాస్క్, మన అభిప్రాయములు అండ్ దెన్ మన పని అనే 2 భాగాలుగా విభజించి నేను ఈ సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా అవర్ ఒపీనియన్స్. చూడండి, మనము దేవుని దగ్గరకు, ఓకే, మార్గమేది లేక, అందరిటే వేదిక వైపే ఆశలన్నీ ఆవిరాయి, ఎవరు లేక ఒంటరి వారిగా, అందరూ ఉండి ఒంటరి వారిగా నిస్సహాయ పరిస్థితిలో వచ్చాం కదండి. అయితే దేవుని ప్రేమ, దేవుడు దయగలిగిన వాడుగా ఆయన యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేయని వానిగా ఆయన మనలందరినీ దర్శించారు, మనలందరినీ స్వస్థపరిచారు. కొంతమంది దేహాలను స్వస్థపరిచారు, కొంతమంది మనస్సులను, వారి హృదయానికి తగిలిన లోతైన గాయాలను స్వస్థపరిచారు. వారున్న ప్రదేశం లోపటి నుండి వారిని, అంటే మనలను లేవనెత్తారు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదేవిధంగా మాత్రమే ఇక్కడ ఉన్నారు. రుచి చూచి యెహోవా ఉత్తముడని. ఎవరు ఆచారము, అలవాటు కొద్దీ, మతము, సంప్రదాయంలో ఇక్కడ లేరు, ఓకే. సో అయితే దేవుడి దగ్గరకు మనం వచ్చిన తర్వాత దేవుని యొక్క రుచిని, దేవుని యొక్క శక్తిని, మహిమను మనం అనుభవించిన తర్వాత సో మనకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే, ఓ నాకు ఒక మంచి రౌట్ దొరికింది, నాకు ఒక మంచి దారి దొరికింది, మార్గం దొరికింది. నేను ఈ మంచి దారితో, ఈ మంచి అవకాశంతో, ఓకే, ఈ మంచి దేవునితో నేను ఏమైనా చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఓ నేను ఈ మంచి దేవునిని ఆధారం చేసుకొని వ్యవసాయం చేస్తే నేను వ్యవసాయంలో రాణిస్తాను. నేను ఈ మంచి దేవుని ఆధారం చేసుకొని చదివితే సో నేను నా చదువులో రాణిస్తాను, ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాను. ఈ మంచి దేవుని ఆధారం చేసుకొని నేను ఒక వ్యాపారం చేస్తే నేను నా వ్యాపారంలో రాణిస్తాను. వెరసి ఒక మాటలో చెప్పాలి అంటే, నేను ఈ మంచి దేవుని ఆధారం చేసుకుని నా ఆరోగ్యం విషయాల్లో, నా ఆర్థికపరమైన విషయాల్లో నేను ఒక పునాది, ఒక స్థిరమైన పునాది, సో ఎవరికి అందని ఎత్తులో నిర్మించుకుంటాను అని క్రైస్తవుడు దేవుని మహిమను, శక్తిని ఆధారం చేసుకుని అక్షయమైన వాటిని సంపాదించడానికి అడాప్ట్ అయిపోయాడు. క్షయమైన వాటిని సంపాదించడానికి. క్షయమయ్యేవి అంటే ఏంటండి చెప్పండి? పాడైపోయేవి, ఓకే, క్రుళ్ళిపోయేవి, చెడిపోయేవి, లయమైపోయేవి. వీటిని ఆధారం చేసుకుని దేవుని పిల్లలుగా మనం ఏమయ్యామునంటే, ఓ నాకు కొద్దిగా దారి దొరికింది కదా, అవకాశం దొరికింది కదా, ఈ దారిలో ఈ అవకాశంలో నేను రాణిస్తా. అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను 98వ సంవత్సరంలో దేవుని నమ్ముకున్న తర్వాత నేను కాలేజ్కి వెళ్ళే రోజుల్లో నాకు మా నాన్నగారు, మా ఇంటిలో అందరికీ కూడా మా నాన్నగారు సంవత్సరానికి ఒకే ఒక జత బట్టలు కుట్టించేవాళ్ళు. ఇక్కడ యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, స్టూడెంట్స్ వినాలి. సంవత్సరానికి ఒక్క జత, జాగ్రత్తగా. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు
న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి ఒక్క జత బట్టలు కుట్టిస్తే ఆ ఒక్క జత బట్టల్ని 25వ సంవత్సరం అంతా కూడా అకేషనల్గా వాడుకొని మరలా 25వ సంవత్సరం న్యూ ఇయర్కి ఇంకొక జత బట్టలు వస్తాయి. ఆ బట్టలు వచ్చిన తర్వాత ఇంకా ఈ 24 న్యూ ఇయర్కి 24వ సంవత్సరం యొక్క అంతంలో 25 న్యూ ఇయర్కి కుట్టించిన బట్టల్ని, అప్పుడు రెడీమేడ్స్ లేవు కదా, కుట్టుకోవటమే కదా, ఆ బట్టల్ని ఒకే సంవత్సరం అంతా అకేషనల్గా అప్పుడు వాడుకొని మొత్తం మీద 2, 3, 4 సార్లు వేసుకుని ఇంకా అవి తీసుకుని ఇక వాటిని రెగ్యులర్గా 25 తర్వాత రెగ్యులర్గా అంటే 26లో అలా మా నాన్నగారు నాకు గుర్తించిన ఒక్క జత ఉండింది. మొట్టమొదటి ప్యాంట్ రేపల్లె కాలేజ్కి వెళ్ళడానికి. మరి ఒకటి చాలదు కదా, రెండవ ప్యాంట్, రెండవ షర్ట్ కావాలి కదా. ఓకే, మా మామయ్య గారివి, ఆయన చాలా పెద్దగా ఉండేవాడు. నేను అప్పుడు ఇంటర్మీడియట్లో చాలా చిన్నగా ఉండేవాడిని. ఇది ఈ ప్రవీణ్ అంత ఉండేవాడిని, చిన్నగా ఉండేవాడిని. మా మామయ్య గారిది, దాసమావయ్య గారిది ఒక ప్యాంట్. ఓకే, దాని వేస్ట్ని మొలను సరి చేయించుకొని కాళ్ళను కోసేసి నేనే చేతి పని చేసుకొని, ఎందుకంటే మా నాన్నగారు నన్ను 6వ తరగతిలో టైలరింగ్కి పంపించారు నేర్చుకోవడానికి. ఇక్కడ చిన్నవి నేర్చుకున్నాను. నా వేస్ట్ని కుట్టించుకొని కాళ్ళను సరి చేసుకుని షర్ట్ని ఇక్కడ వరకు కోసేసి దాన్ని ఆఫ్ హ్యాండ్స్ చేసుకుని, ఇది ఇస్ మై స్టోరీ, ఇస్ అవర్ ఫ్యామిలీ స్టోరీ. సో అరిగిపోయిన చెప్పులు, నాతో పాటు ఇంకొకరు దూరే అంత చొక్కా. ఓకే, సో సర్వసాధారణంగా కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఎట్లా ఉంటారు? ఎక్సైట్మెంట్లో ఉంటారు. 10th క్లాస్ దాటింది అనగానే వారికి డ్రెస్సుల మీద డ్రెస్సులు వస్తాయి. పేరెంట్స్ 1, 2, 3, 4 డ్రెస్సులు కొనిస్తారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. సర్వసాధారణంగా మన ఏరియాలో ఒక ఆచారం ఉంటుంది. అదేంటంటే 10వ తరగతి అయిన తర్వాత మేనమామయ్యలు, మేనత్తయ్యలు లేకపోతే తాతయ్య అమ్మమ్మలు 1, 2 జతలు బట్టలు కొనిస్తారు. మేము 4 అయిపోయాం కదా, ఆ ఛాన్స్ మా అన్నయ్యతోనే అయిపోయింది. ఆ ఛాన్స్ నా దగ్గర రాలా. ఓకే, ఎంతమంది గురించగలరు? కాలేజీకి వెళ్ళడానికి చాలా సిగ్గుగా, గిల్టీగా అనిపించేది. అప్పటికి రక్షించబడి ఉన్నాను. 2వ సంవత్సరంలో 1 సంవత్సరం అయిపోయింది. ఒక రాత్రి అంతా నేను ప్రార్థన చేశాను. ఏమన్నా తెలుసా? ప్రభువా, అందరూ మంచి బట్టలు వేసుకుని వస్తున్నారు, నాకైతే ఒకే ఒక జత మంచిది, 2వ జత మాత్రం 2 పట్టే ప్యాంటు, 2 పట్టే షర్టు. సో నేను ఈ రాత్రి బట్టల కోసం అడుగుతున్నాను, నాకు కొన్ని బట్టలు ఇవ్వండి ప్రభువా అని. ఒక రాత్రి నేను 10:30 గంటల వరకు చదువుకున్న తర్వాత 10:30 గంటల నుంచి మధ్యరాత్రి 1:30, 2 గంటల వరకు కూడా దేవుని బట్టలు ఇవ్వమని కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఒక 3 అవర్స్ ప్రార్థన చేశాను. అప్పటికే విశ్వాసం ప్రభువు కార్యాలు చేస్తాడని, ఎందుకంటే రక్షించబడి ఉన్నా, నేను రుచి చూచి యెహోవా ఉత్తముడని గుర్తెరిగాను కదా. సో ఉదయాన్నే లేచాను. మా అమ్మకి మేము గేదెల దగ్గర సహాయం చేయాలి. సూర్యచంద్ర అంకుల్కి గేదెలు ఉన్నట్టుగా మాకు కూడా 4 గేదెలు ఉండేవి. ఆ 4 గేదెల దగ్గర ఉదయాన్నే పనులు చేసి, సో బాక్స్ తీసుకుని కాలేజ్కి వెళ్ళిపోయాం. 4 గంటలకి ఇంటికి తిరిగి వచ్చాం. అదే రోజు సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే మా నాన్నగారు నాకు బట్టలు చూపిస్తున్నారు. వితిన్ 24 అవర్స్, 24 గంటలు కాకమునిపే. మా నాన్నగారు అప్పుడు గాస్పెల్ అవుట్రీచ్ మినిస్ట్రీస్ అనే ఒక ఆర్గనైజేషన్ యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉండేవారు. వారి దగ్గరికి అమెరికా నుండి కొంతమంది మిషనరీలు వచ్చి ఆయనకు ఒక కిట్ ఇచ్చారు. దాంట్లో కొన్ని షర్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్యాంట్స్ ఉన్నాయి,
అవి చూపిస్తే అవి సరిగ్గా నాకే సరిపోయినాయి. చెప్పాను కదా నేను చిన్నగా ఉంటానని. 2 చేతులు ఎత్తి దేవునిని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు నేను ఒక రాత్రి అడిగితే చేసిన కార్యం. మీరు చెప్పండి, ఇలాంటి కార్యం చేసిన తర్వాత మనకి ఎలాంటి విశ్వాసం వస్తుంది? ఇంకా నేను ఏది అడిగినా ఆయన ఇచ్చేసేస్తాడు, ఇక నేను అడగడమే ఆలస్యం, నేను ఏది అడిగితే ఆయన నాకు ఇచ్చేసేస్తాడు కాబట్టి ఇక నేను అడిగేసేయచ్చు, నింపేసుకోవచ్చు. నా ఐరన్ షెల్ఫ్ నిండిపోవాలి, నా కప్బోర్డ్ నిండిపోవాలి. ఓకే, సో ఇలాంటి ఆలోచనకి వెళ్ళిపోతాం. దేవుడు మనం అడిగినది ఏదైనా ఇస్తున్నాడు అని అంటే ఆయన మన విశ్వాసములో కార్యం చేయాలని ఆశపడుతున్నారు. చెప్పండి, ఏమన్నాను? అడిగినది ఇస్తున్నారు అని అంటే ఏదో మన నోటిని కళ్ళను నింపడానికి కాదు. ఏమి నింపడానికి? మన విశ్వాసాన్ని నింపే ప్రయత్నం ప్రభువు చేస్తుంది. అయితే మనం ఏమంటే, సో విశ్వాసం నింపే ప్రయత్నం అనేది సెకండరీ. ముందు నాకు ఒక మంచి అవకాశం దొరికింది కాబట్టి నేను ఈయన ఆధారం చేసుకుని సో ఏదో ఒకటి చేస్తాను, బాగా సంపాదిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందంటే, మన ఏరియాలో చెరువులు వేస్తారు కదా, ప్రార్థన చేసుకుని పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేయించుకొని నేను ఒక ఎకరం చెరువు వేసుకుంటాను. ఎకరం చెరువు వేసుకుంటే సో దేవుడు ప్రార్థన విని ఒక అద్భుతం జరిగి అన్నీ అనుకూలమయ్యి 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో తెలిసిన? ఏసయ్యా, పోయినసారి 1 ఎకరం వేస్తేనే 1,00,000 రూపాయలు వచ్చినాయి, ఈసారి 2 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను, 2,00,000 రూపాయలు ఇవ్వండి ప్రభువా. మన ఎక్సైట్మెంట్ అలా వెళ్ళిపోతుంది. దేవుని ఉద్దేశం క్షయమైన వస్తువులను మన విశ్వాసం కోసం ఇచ్చి అక్షయమైన వస్తువులు విషయం వైపు మనలను ఆకర్షించాలి అనేది దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనమైతే ఏంటంటే వస్తువు వెంబడి వస్తువు, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, బహుమతి వెంబడి బహుమతి వస్తే అప్పుడు నేను చక్కగా ఉంటాను, బాగుంటాను, నా పరిస్థితులు అన్నీ బాగుంటాయి అన్నట్లుగా మనం ఉంటాం. సో దేవుడు మనకు చేస్తున్న కార్యాల ద్వారా మనము అభిప్రాయాలను కాదు కట్టవలసింది, మనము విశ్వాసములో స్థిరపడాలి. ఆమె మన పునాది అభిప్రాయాలతో కాదు కావాల్సింది, మన పునాది విశ్వాసము మీద వాక్యముతో నిర్మించుకోవలసిన వారంగా ఉంటున్నాము. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి ఇన్సిడెంట్లను కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక ఇన్సిడెంట్. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 8 వచనాలను చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు చూడండి, ఏమని రాయబడుతుందో. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి, భయపడకూడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి
కనబడలేదు. ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారు తన దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవాళ్ళు. దయచేసి ఆ మాట అందరూ రండి. ఆ మాట చాలా మంది శిష్యుల్లో ఒకసారి 70 మందిని 35 కపుల్స్ అనకూడదేమో, జతలుగా, ఓకే, 35 జతలుగా చేసి సూచక్రియలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి పంపించారు. కొంతమంది తలకాయలు బరువెక్కిపోయినట్టున్నాయి, సిమెంట్ బస్తాలు పెట్టుకున్నట్టున్నారు తలల మీద. వాటిని దించండి. ఒకవేళ ప్రక్కన కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వాటిల్లో పెట్టి వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. మీరు వేదిక వైపు ఉంటే ఏకాగ్రతగా ఉంటారు. తలల మీద ఏం పెట్టుకోవద్దు, ఓకే, రైట్, ఏం పెట్టుకోవద్దు. జాగ్రత్తగా విందాం. 35 మందిని 35 జతలుగా 70 మందిని పంపించారని మనకు తెలుసు. తర్వాత ఆ శిష్యులలో 12 మందిని ఆయన అపోస్తలులుగా నియమించారు. ఆ తర్వాత యేసు ప్రభువారు పేతురు, యాకోబు, యోహోనులను ఎక్కువగా తనతో ఉంచుకునేవారు. వీరి గురించి అపోస్తలుడైన పౌలు గారు అంటారు, వీరు స్తంభములు అని. సంఘం యొక్క, ఆది అపోస్తలుల సంఘం యొక్క స్తంభములు ఎవరు వాళ్ళు? పేతురు, యాకోబు, యోహోను. సో వీళ్ళని ముగ్గురును తీసుకొని ఆయన మరొక లెవెల్కి వెళ్ళారు. ఆలోచన చేయండి. చాలా మందిది ఒక లెవెల్, 70 మందిది ఒక లెవెల్, 12 మందిది ఒక లెవెల్, ఆ తర్వాత ఈ ముగ్గురిది ఒక తరగతి. ఆయన వారి సామర్థ్యంలో వారిని తరగతులుగా విభజించారు. సో ఇప్పుడు పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహోను వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళి వీళ్ళని అక్కడ ఉంచి ఈయన ఏకాంతంగా పోయి వారి ఎదుట ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు, సర్వసాధారణంగా యేసు ప్రభువులు వారు ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు ఏం చేస్తుండేవాళ్ళు? నిద్రపోతూ ఉండేవాళ్ళు. యేసు ప్రభువులు వారేమో ప్రార్థన, శిష్యులేమో నిద్ర. ఓకే, ఈరోజు పిల్లలు చక్కటి పాట పాడారు. నాకు వాళ్ళలో ఒకళ్ళు ఎవరైనా వారి ప్రార్థన జీవితం గురించి మాట్లాడి ఆ పాట పాడితే బాగుండేది అనిపించింది. ఓకే, ఇక్కడ నేను కొద్దిసేపు తప్పిపోతున్నాను. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ సాంగ్, ప్రేయర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునికి స్తోత్రం. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ సాంగ్, ఈజ్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయనలో మనము, మనలో ఆయన ఏకమయ్యేంత లోతైన ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను లేనయ్యా. పడదామా? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను లేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. హల్లెలూయా. మీలో అలాంటి ప్రార్థన ఎంతమంది కలిగి ఉన్నారు? చెప్పండి. Do you pouring out your heart? మీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరిస్తున్నారా? చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఎలాగ తెలిసిన? చాలామంది మేము చదువుకుంటున్నాము అని అనుకుంటున్న పిల్లలు లాగా. యేసు ప్రభుల వారు ప్రభువు అయ్యుండి, రాజు, రక్షకుడు, దేవుని కుమారుడు, దేవుని యొక్క సంపూర్ణత్వమును కలిగిన యేసు ప్రభుల వారు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి కొండ ఎక్కుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసు ప్రభుల వారు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి కొండ ఎక్కవలసి వస్తే మన ప్రార్థనా జీవితం సంగతి ఏమిటి? చెప్పండి. మన ప్రార్థనా జీవితం సంగతి ఏమిటి? చెప్పండి. నేను ఎంత దూరం ప్రయాణం చేసినా,
ఎంత రాత్రికి ఇంటికి చేరుకున్నా, 1:30కి ఇంటికి చేరుకున్నా, మార్నింగ్ 4:45 లేవాలి. త్వరగా 15 నిమిషాల్లో నేను సిద్ధపడి మందిరం లోపలికి రావాలి, ప్రార్థన చేయాలి. అదొక తృప్తి. రెండవది, ఒక నాయకునిగా నేను అలా లేకపోతే మార్నింగ్ ప్రేయర్కి వచ్చే వాళ్ళు కుంటుతారేమో. నాకు ఈ వారం అంతా 2 గంటలు 3 గంటల నిద్ర ఉన్నది. ఈరోజు మార్నింగ్ చాలా వీక్ అని అనిపించింది. దట్స్ వై ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్. ప్రార్థన లేకపోతే నాకు దేవునితో సంబంధం లేదు. ప్రార్థన లేకపోతే నేను పరాజయముల్లో ఉండవలసిన వాడను. ప్రార్థన అనేది మొక్కుబడిగా చేసేది కాదు. ప్రార్థన అనేది ఇష్టపడి ప్రభువు పాదముల యొద్ద మనము సమర్పించుకునేది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. సో యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా శిష్యులు నిద్రపోతున్నారు. ఆయన ప్రార్థన చేసి 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 ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు ఒక్కసారి పాపం మెలకు వచ్చింది. ఇంకా ప్రార్థన అయిపోయిందో లేదో చూద్దామని శిష్యులు మేల్కొంటే ఒక అద్భుతమైన దృశ్యం. ఏం దృశ్యం అది మీరు చెప్పండి. యేసు ప్రభువు వారు రూపాంతరం చెందారు. సూర్యుని వలె మెరిసిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయనకు ఒక ప్రక్క ఏలియా, ఇంకో ప్రక్క మోషే నిలబడి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. ఓ బాబోయ్, మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు, యేసు ప్రభువులతో ఏదో మాట్లాడుతున్నారు, ఆయన్ని బలపరుస్తున్నారు. ఆయన చూడు ఎలా ప్రకాశించిపోతున్నాడో, మెరిసిపోతున్నాడో అని అనుకున్న వాళ్ళు వాస్తవానికి ఏం చేయాలి మీరు చెప్పండి. ఏం చేయాలి? నన్ను క్షమించండి, సంఘానికి స్తంభాలుగా ఉన్న పేతురు, యాకోబు, యోహానుల కంటే నేను హెచ్చించుకోవట్లేదు. వారి పేర్లను పలకడానికి కూడా నేను యోగ్యత లేనివాడను. నేనైతే ఏం చేసేవాడిని అంటే వెళ్ళి యేసు ప్రభువారి యొక్క పాదాల దగ్గర పడిపోయేవాడిని. నాకు కూడా మీ కృపనివ్వండి ప్రభువా. కానీ ఆలోచించేయండి, ఈ చూసిన ఎక్సైట్మెంట్ నిద్ర రానియొద్దు. వీరు చూసిన ఈ ఎక్సైట్మెంట్, ఈ సందర్భం వాళ్ళని ఏం చేస్తుందో తెలుసునా, ఓ డిఫరెంట్ ఫిజికల్ ఎక్సైట్మెంట్కి నడిపించింది. ఎలా? యేసు ప్రభువు ప్రార్థన చేసింది యేసు ప్రభుల వారు, మోషే కనిపించింది యేసు ప్రభుల వారికి, ఏలియా కనిపించింది యేసు ప్రభుల వారికి, రూపాంతరం చెందింది యేసు ప్రభుల వారు. మీరు చెప్పండి, ఆ మాట చెప్పండి, దయచేసి చెప్పండి. కొద్దిగా ఎక్సర్సైజ్ చేద్దాం, ఎందుకంటే రాత్రిపూట ఉన్నాం కదా, కొద్దిగా నిద్ర రాకుండా ఉంటుంది. కమాన్ చెప్పండి. ప్రార్థన చేసింది ఎవరు? మెలకుగా ఉన్నవారి వరకే చెబుతున్నారా? నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పండి. కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి నిద్రపోతురు, రాత్రి కదా. సో 12 గంటల వరకే ఉంటుంది మీటింగ్ రాత్రిపూట, ఆ తర్వాత మీరు వెళ్ళి పడుకోవచ్చు. చెప్పండి. ప్రార్థన చేసింది ఎవరు? మోషే కనిపించింది ఎవరికి? ఏలియా కనిపించింది ఎవరికి? రూపాంతరం చెందింది ఎవరు? ఇప్పుడు ఓ అసాధారణమైన ఎన్కౌంటర్, ఓ అసాధారణమైన సంఘటన జరిగింది. యేసు ప్రభు వారికా, లేకపోతే పేతురు, యోహాను, యాకోబులుగా? చెప్పండి. ఒకవేళ పేతురుతో, యోహానుతో, యాకోబుతోనే కానీ మోషే మాట్లాడితే, ఏలియా మాట్లాడితే, వాళ్ళ రూపాంతరం చెందితే, బోధకుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువు దగ్గరికి వెళ్ళి, బోధకుడా ఇదిగో మేము నీతో మాట్లాడటానికి వచ్చాం, మాకు మోషే కనిపించాడు, మాకు ఏలియా కనిపించాడు, మాతో మాట్లాడాడు, మమ్మల్ని బలపరిచాడు, నీతో 3 పర్ణశాలలు ఇక్కడ కట్టమని చెప్పాడు అని చెబితే బాగుండేది. హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టాండ్? ఎంతమందికి అర్థమైంది చెప్పండి అండి. చేతులన్నా ఎత్తండి అండి. మీ చేతులన్నీ బంగారపు చేతులు అయిపోను, దొంగలు వచ్చి నరుక్కుని పోను. చేతులన్నా ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఎంత మొండివారో మీరు, ఎంత మొండివారోనంటే. అవునంటారా కాదంటారా? పేతురుతో మాట్లాడితే పేతురు, యోహాను, యాకోబు, లేకపోతే యోహానుతో మాట్లాడితే, యాకోబుతో మాట్లాడితే వెళ్ళి, బోధకుడా మాకు మోషే కనిపించాడు, మాకు ఏలియా కనిపించాడు, మేము రూపాంతరం పొందాం, ఇదిగో మనము ఇక్కడ ఉండటం మంచిది, మేము నీకు, మోషేకి, ఏలియాకి 3 పర్ణశాలలు కడదాం అనుకుంటున్నాం
అని చెబితే అర్థం ఉండేది. మోషే కనిపించింది, ఏలియా కనిపించింది, రూపాంతరం చెందిందేమో యేసు ప్రభువారు. అయితే అర్థమవుతుందా? మోషే కనిపించింది, ఏలియా కనిపించింది, రూపాంతరం చెందిందేమో యేసు ప్రభువారు. ఒకవేళ మాట్లాడితే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఇక్కడ పేతురుతో, యోహానుతో, యాకోబులతో ఎవరు మాట్లాడాలి? యేసు ప్రభువు వారు మాట్లాడాలి. బాబు మీరు అది చేయండి, ఇది చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పాలి. కానీ ఇప్పుడు పేతురు ఆ ఇద్దరు నాయకత్వంతో ముందుకు వెళ్ళి అంటున్నాడు, బోధకుడా మనం ఇక్కడ ఉండడం మంచిది, మనం ఇక్కడ 3 పర్ణశాలలు కడదాం. చూడండి, ఒక అద్భుతం, ఒక అద్భుతమైన దృశ్యం, ఒక మహిమ కార్యము వీళ్ళలో ఎలాంటి ఎక్సైట్మెంట్ తెస్తుంది? భూ సంబంధమైన ఎక్సైట్మెంట్, భూ సంబంధమైన ఉద్రేకము అనండి. ఆ మాట కొంచెం గట్టిగానండి. ఏ ఉద్రేకం అది? భూ సంబంధమైన ఉద్రేకము. అంటే ఆయన అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు ఏదేదో చేసేదాలనుకుంటున్నారు. ఆ సమయం ముందు ఒక మేఘం వస్తున్నది. ఆ మేఘం లోపటి నుంచి ఒక స్వరము, మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘం లోపటి నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం మేఘంలో పుట్టింది. ఈ శబ్దం దెబ్బకట్ట వాళ్ళు బోర్లుగా పడిపోయారట. వింటున్నారా? ఇందాకటి దాకా ఉన్న ధైర్యం ఏమైందో ఈ మేఘం రాగానే, ఇందాకటి దాకా ఉన్న ధైర్యం ఏమైందో ఈ మేఘం మాట్లాడగానే. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, ఒక అద్భుతము మనలో భౌతికమైన ఉద్రేకాన్ని తీసుకురాకూడదు. నేను అందరూ చెప్పారనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతము చెప్పండి, ఏమది? భౌతిక సంబంధమైన ఉద్రేకం కాదు, ఓ ఆత్మ సంబంధమైన ఉద్రేకం, ఓ ఆత్మ సంబంధమైన ఉజ్జీవం, ఓ ఆత్మ సంబంధమైన ప్రేరణ మనకు ఇవ్వవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతం, ఒక సూచన, ఒక స్వస్థత, ఓ అద్భుత కార్యం అనేది నిన్ను ఆత్మ సంబంధముగా ప్రేరణనిచ్చేదగా ఉండడం కోసమే ప్రభువు దానిని చేస్తున్నారు. కానీ ఓ భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రేరణ ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా కాదు. సో ఇలా జరిగినప్పుడల్లా యేసు ప్రభువు వారికి వచ్చిన సమస్య ఏంటంటే, ఓ ఫిజికల్ ఎమోషన్. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుదాం. 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అప్పుడు పరిసయ్యులను, సద్దూకయ్యులను ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచ్యక్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశపు వైఖరిని వివేచిస్తారు, ఈ కాలపు సూచనలను వివేచించట్లేదు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచ్యక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గుర్చిన సూచ్యక్రియే గాని మరి ఏ సూచ్యక్రియ అయినా వారికి అనుగ్రహింపబడిందని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. అందరూ నా వైపు చూడండి ప్లీజ్. ఇక్కడ యేసు ప్రభుల వారు, కొరియర్ బాయ్, ఇక్కడ యేసు ప్రభుల వారు, జాగ్రత్తగా విందాం. 2 చేతులు ఎత్తి మరొకసారి గట్టిగా స్తుతిద్దాం. కొంచెం గట్టిగా స్తుతించండి. హల్లెలూయా. అంతకు ముందు రోజు అద్భుతం చేశారు. ఎంత అద్భుతం! 5 రొట్టెలు, 2 చిన్న చేపలు తెచ్చుకున్నారా? కుడి చేతిని తెచ్చుకున్నారా? ఎన్ని వేళ్ళు ఉన్నాయి మీ కుడి చేతికి? 5 ఉన్నవాళ్ళు ఎత్తండి. 4, 3, 2, 1 ఉన్నవాళ్ళు ఎత్తొద్దు. ఎవరన్నా ఎత్తలేదంటే మీ చేతికి 2 ఏళ్ళు ఉన్నాయని అర్థం. 2 ఉన్నాయని అర్థం. నేను చూస్తున్నా ఎవరి చేతికి 2 ఏళ్ళు ఉన్నాయని. వాళ్ళు మహా అదృష్టవంతులని. అందరికీ 5 ఉన్నాయి. గుడ్, థ్యాంక్ యూ. కీప్ యువర్ హ్యాండ్స్ విత్ యూ. సో 5 రొట్టెలు, 2 పెద్ద చేపలు కాదు, చిన్న చేపలు.
సో యేసు ప్రభువు వారు ఆంద్రేయను పిలిచి అంటున్నాడు, ఆంద్రేయను ఫిలిప్పును క్షమించండి, వీళ్ళకి భోజనం పెడితే బాగుండదు కదా అని అంటే ఆయన అంటాడు, అయ్యా వీళ్ళకి భోజనం ఫలహారంలాగా భోజనం పెట్టాలన్నా 200 దేనారాలను ఖర్చు చేయాలి ఆ రోజుల్లో. ఎలా పెట్టాలంటే ఫలహారంగా, లేకపోతే ప్రసాదంగా పెట్టాలన్నప్పటికీ కూడా 200 దేనారాలు ఖర్చు చేయాలి. ఈ అరణ్యంలో ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తేగలమయ్యా? ఈలోపు ఇంకొకరు వచ్చి, అయ్యా ఒక బాలుని దగ్గర, ఒక బిడ్డ దగ్గర వాళ్ళ అమ్మ లంచ్ బాక్స్ పంపించిందట అనండి. ఎవరికి? చిన్న బాబుకి లంచ్ బాక్స్. ఏమన్నాయి లంచ్ బాక్సులు? ఏమన్నాయి? యశ్వంత్ ఏమన్నాయి లంచ్ బాక్సులు? లంచ్ బాక్సులు ఏమన్నాయి? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఇప్పుడు ఆయన 5 రొట్టెలను 2 చిన్న చేపలను, 5 రొట్టెలను 2 చిన్న చేపలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకి ఇచ్చారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకి ఇచ్చి మీరెళ్ళి వడ్డించమని అడిగితే ఆ శిష్యులు విరిచి 5,000 మంది పురుషులకు, మరికొన్ని వేల మంది స్త్రీలకు, మరికొన్ని వేల మంది పిల్లలకు, మరికొన్ని వేల మంది వృద్ధులకు పంచిపెట్టారు. ఆల్టుగెదర్ మోర్ అబౌట్ 20,000, 20,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు. ఆలోచన చేయండి. మనకొక గుబులు, మనకొక భయం, అమ్మో నేనెలా బ్రతకాలి, నేనెలా తినాలి, నేనెలా తాగాలి, నా బిడ్డలు ఎలా, వారి చదువులు ఎలా, వారి వివాహాలు ఎలా, వారి భవిష్యత్తు ఎలా. వాట్, యు డోంట్ హ్యావ్ గాడ్? నీకు దేవుడు లేరా? నీవు కలిగి ఉన్న దేవుడు కాదా? ఆయన 40 సంవత్సరాల పాటు పొయ్యిలు పెట్టకుండా, పంటలు వేయకుండా ఆహారాన్ని పంపించిన దేవుడు కాదా? ఆయన బండలోపటి నుంచి నీళ్లను రప్పించి 40 లక్షల మంది ప్రజలకు దాహాన్ని తీర్చిన వాడు కాదా? ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు కాదా? ఆయన మారా నీటిని మధురంగా మార్చిన వాడు కాదా? ఆయన అద్భుతములు చేయు దేవుడు కాదా? Why are you being frustrated? What he not he? ఆయనే కాదా? చెప్పండి, ఆయనే కాదా? ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నారు, నేనే, భయపడకండి, నేనే. ఓ ఎంత విన్నా, ఎంత చదివినా, ఎంత ప్రార్థన చేసినా ఏదో గుబులు. నో, బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని వాక్యమందు నమ్మిక ఉంచండి. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతం జరిగింది. ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలు తినేసిన తర్వాత మరలా 12 గంపెళ్ళు ఎత్తారు. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి పరిసయ్యులు, సద్దుకాయలు వస్తున్నారు. సద్దుకాయలు వచ్చి, బతుకుడా ఏదన్నా ఒక సూచక్రియ చేయి చూద్దాం. భలేగా ఉంది కదా మజా. ఆలోచన చేయండి. ఏమండి, పెద్ద మనసుతో ఆలోచన అంటే ఇందాక చేసిందేంటి చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ఇందాక చేసిందేంటి? మాట్లాడండి అమ్మా తల్లి, నోర్లను తగిలిచి వచ్చినట్టున్నారు ఇళ్ళ దగ్గర. ఇందాక చేసిందేంటి? సూచక్రియ కాదా? అది అద్భుతం కాదా? అది మహత్కార్యం. ఇప్పుడు ఏమంటున్నారు వచ్చి, ఆకాశం నుండి ఏదన్నా ఒక సూచన చేయి చూద్దాం. సూచనలు చూడడానికి కాదు, సూచనలను అనుభవించడానికి. సూచనలు విశ్వాసంలో స్థిరపడడానికి, విశ్వాసంలో ఎదగడానికి, దేవుని స్వారూప్యంలో పడికి రావడానికి, దేవుని రాజ్యం వద్ద కూడా రావడానికి సూచనలు. చాలామంది అనుకుంటున్నారు యేసయ్య అప్పుడు స్వస్థపరిచాడు కానీ
ఇప్పుడు స్వస్థపరచట్లా. ఎందుకో ఏమో, ఆయన కానీ ఏమన్నా నిద్రపోతున్నాడో ఏమో, లేకపోతే ఒక్కసారి స్వస్థపరుద్దాం అనుకున్నాడో ఏమో. నో, దేవుడు నీకు స్వస్థతనిచ్చింది, నీవు ఆయన శక్తిని గ్రహించి అనారోగ్యం లేని రాజ్యాన్ని నీకు ఇవ్వాలని. దేవునికి స్తోత్రం. దుఃఖ వ్యాధుల చెటలేవు, దుఃఖ వ్యాధుల చెటలేవు, ఆకలి దప్పికల చెటలేవు. పడండి. దుఃఖ చెటలేవు. పడదామా? ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది. చెబుదామా? ఆహా ఎంతో, చెప్పలు కూడా మది. ఏమే? ఆహా, ఎలుగెత్తి పాడండి. ఆహా ఎంతో ఆనందమది. ఆమెన్ యేసు ప్రభు రమ్మయా, ఆమెన్ యేసు ప్రభు రమ్మయా, ఆమెన్ యేసు ప్రభు రమ్మయా. అందరం చెబుదామా? ఆమెన్ యేసు ప్రభు రమ్మయా. ఆమెన్. ఆమెన్ యేసు ప్రభు రమ్మయా. రాజాతి రాజు దేవాతి దేవుడు వారాయి వచ్చుచున్నారు. ఓ దేవా జో దేవాతి దేవుడు వారాయి. హల్లెలూయా. మీరు చెప్పండి. లాజర్ని మరణం లోపటి నుంచి లేపారు. లాజర్ మరలా చనిపోయాడా, చనిపోలేదా? నాయిరు గ్రామంలో విధవరాలి కుమారుణ్ణి ఆయన పాడి మీద నుండి లేపారు. మరలా తను చనిపోయాడా, చనిపోలేదా? దేవుని ఉద్దేశం నీకు నాకు చావు లేని దేహాన్ని ఇవ్వాలని, అనారోగ్యం లేని దేహాన్ని ఇవ్వాలని, అక్షయమైన సంగతులు, బహుమానాలు, రాజ్యాన్ని మనకి ఇవ్వాలనేది ఆయన తాత్పర్యం. అయితే మనమేమంటే ఒక అద్భుతం జరిగిన ప్రతిసారి, ఓ సూచక్రియ జరిగిన ప్రతిసారి ఫిజికల్గా ఎమోషన్ అయిపోయి దేవుడిని ఇంకొక ఎకరం అడగొచ్చేమో, దేవుణ్ణి ఇంకొక ₹1,00,000 అడగొచ్చేమో, దేవుణ్ణి ఇంకొక స్టైల్ అడగొచ్చేమో, దేవుణ్ణి ఓ మంచి ఆర్సీసీ బిల్డింగ్ అడగొచ్చేమో, దేవుణ్ణి ఓ మంచి కారు అడగొచ్చేమో. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలా అద్భుతాలు జరిగిన ప్రతిసారి ఫిజికల్ ఎమోషన్స్. అండ్ దెన్ ఇంకొక సందర్భాన్ని నేను మీతో చూపించాలని ఆశపడుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారు చిన్న దోణిలకి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుట ధరిని ఆయనను కనుగొని, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఇది కూడా ఆ అద్భుతం జరిగిన తర్వాతే దీన్ని యోహాను గారు మాట్లాడుతున్న విషయం. ఇందాకటిది మత్తయి గారు మాట్లాడిన విషయం, ఇప్పుడు యోహాను గారు మాట్లాడుతున్న విషయం.
సో యేసు ఆ అద్భుతం జరిగిన తర్వాత ఇందాకేమో పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి మాట్లాడారు. ఇప్పుడేమో కామన్ సిటిజన్స్, సర్వసాధారణమైన ప్రజలట ఆయన్ని వెతుక్కుంటూ ఆయన అద్భుతం చేసిన చోటుకి వచ్చారట. వస్తేనంట అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారంట. ఉన్నారా లేరా? లేరు. ఆయన్ని వెతుక్కుంటూ కపెర్నహూము దాకా వెళ్ళిపోయారు. కపెర్నహూము అనేది సముద్రానికి ఆవల. అద్భుతం జరిగిందేమో సముద్రానికి ఈవల. ఎక్కడి దాకా వెళ్ళిపోయారు. అక్కడి దాకా వెళ్ళిపోయి సో యేసు ప్రభు వారిని చూశారు. చూసి, బోధకుడా నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చేసావయ్యా? దేవునికి స్తోత్రం. ఎప్పుడు వచ్చేసావయ్యా ఇక్కడికి? నేను నిన్నదాకా అక్కడే ఉన్నావు కదా, ఇంతలోనే ఎప్పుడు వచ్చేసావయ్యా అన్నట్టుగా యేసు ప్రభు వారిని అడిగితే యేసు ప్రభు వారు ఏమో తెలుసిన, మీరు సూచనల కోసం కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం కోసమే మీరు వస్తున్నారు. సంఘాల్లో చాలామంది ప్రజలు ఫలహారం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, మీరు అలాంటి వాళ్ళు కాదని నాకు తెలుసు. భోజనం కోసమే వచ్చేవాళ్ళు కొంతమంది, అద్భుతాల కోసం మాత్రమే వచ్చేవాళ్ళు కొంతమంది, సూచక్రియల కోసం మాత్రమే వచ్చేవాళ్ళు కొంతమంది. యేసు ప్రభుల వారు వారిని వెతుక్కుంటూ వాళ్ళు కపెర్నహూము వచ్చేస్తే యేసు ప్రభుల వారిని చూసి అంటున్నారు, అయ్యా అక్షయమైన ఆహారాన్ని వెతకండి, క్షయమైన ఆహారాన్ని కాదు మీరు వెతకాల్సింది. దేవునికి స్తోత్రం. వాళ్ళేమో సూచక్రియలను వెతుకుతున్నారు, వీళ్ళేం వెతుకుతున్నారు? ఆహారాన్ని వెతుకుతున్నారు. దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. చెప్పండి, ఆ మూడు చెప్పండి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి. గట్టిగా చెప్పండి, కుడి చేతిని పైకి తమ్ముడు మాటలు గట్టిగా చెప్పండి. దేవుని రాజ్యం ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. గట్టిగా కరములు తడుతూ దేవుని స్తుతిద్దాం. గాడ్ థ్యాంక్ యూ ఓ గాడ్, గివ్ ఇట్ అట్ ఓ గాడ్, అది మాకు అనుగ్రహించండి నాయన, మీకు వందనాలు. సో ఇంకొక సందర్భాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు 3 సందర్భాలు చూశారు. ఒకటి స్తంభములైన పేతురు, యోహాను, యాకోబుల సందర్భం. ఇంకొకటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల సందర్భం. మూడవది కామన్ సిటిజన్స్, సామాన్యమైన ప్రజల సందర్భం. ఈ ముగ్గురు కూడా అద్భుతాలు జరిగిన ప్రతిసారి ఫిజికల్గానే స్పందిస్తున్నారు, కానీ ఆత్మ సంబంధంగా స్పందించట్లేదు. సో ఇంకొక ఆవిడను చూద్దాం, ఒక అద్భుతమైన ఆవిడ దగ్గరికి వెళ్దాం రండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1-7 వచనాలను చూద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1-7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకోనము. అప్పుడు నీవును నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపడి నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపటి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో
చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఈవిడెవరు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు ఈవిడ? ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఇంతకీ ఆ శిష్యుడెవరు? ఎలీషా గారి యొక్క శిష్యుడే. దేవునికి స్తోత్రం. ఎలీషా గారి శిష్యుడు చనిపోయాడు. ఆ శిష్యుని భార్య బిడ్డలను అప్పుల వాళ్ళు తీసుకుపోతున్నారని చెప్పేసి ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. ఎలీషా గారు చెప్పారు, వెళ్ళి వట్టి పాత్రలన్నిటినీ తెచ్చుకొని నీ దగ్గర ఉన్న నూనె దానిలో పోయమని చెప్పారు. సో వారు ఆ అందుబాటులో ఉన్న ఇళ్ళన్నింటిలో పాత్రలు తెచ్చేశారు. ఆ పాత్రలన్నీ నూనెతో నిండిపోయినాయి. ఇంకా ఖాళీ పాత్ర ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఈమె మరలా దైవజనం దగ్గరికి వస్తుంది. జాగ్రత్తగా వినండి. దైవజనుడా, నేను నిన్నటి దినాన అప్పులు వాళ్ళు తీసుకుపోతా ఉంటే నీ వద్దకు వచ్చాను. వస్తే నీవు నూనెను కుండల్లో పోయమని చెప్పావు. నూనెను కుండల్లో పోసేసే అద్భుతం జరిగింది. అయ్యా, మేమే నిన్న అద్భుతం చేసావు కదా, అద్దింటిలో ఉంటున్నాం. ఒక క్రొత్త ఇల్లు, అది కూడా రేకుల షెడ్ కాదు, ఓ మంచి బిల్డింగ్ ఏదైనా దయచేయవా? హలో, చూడండి, ఆయన అడిగిందా? ఒక సూచక్రియ, ఒక అద్భుతం తర్వాత ఆ నూనెని ఇంట్లోనే పెట్టి తలుపు వేసి దైవజనం దగ్గరికి వచ్చి అంటుంది, వాట్ షల్ ఐ డూ నౌ? మీరు చెప్పండి నాతో కలిసి ఈ మాట, నేను ఇప్పుడు ఏమి చేయాలి? కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. ఎప్పుడు అది అద్భుతం జరిగిన తర్వాత, జరగకముందా? జరిగిన తర్వాత అడుగుతుంది, అయ్యా నన్ను ఏం చేయమంటారు? మనలో చాలామంది జీవితాల్లో సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు, మహత్కార్యాలు చేశారు. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అయితే వాటిని ఆధారం చేసుకొని మన అభిప్రాయాలతో మైండ్లో రకరకాల ఆలోచనలను రిజర్వ్ చేసుకొని వాటిని నెరవేర్పు కోసం ప్రయత్నిస్తున్నామే కానీ, దేవా నేనేం చేయాలి? దేవా నేనేమి చేయడం మీ చిత్తం? పోయిన సంవత్సరం నేను ప్రార్థన చేస్తే, నాయనా మిమ్మల్ని బ్రతిమాలుకుంటే వేరుశనగను పండించారు అద్భుతంగా. నన్ను ఏం చేయమంటారు? నేను మీకు ఏం చేయాలి? నేనేం చేయడం మీ చిత్తం? డు ఎనీబడి ఆస్కింగ్? నేను పోయిన సంవత్సరం 10 ఎకరాలు వరి వేస్తే, ప్రభువా మీరు బాగా పండించారు, లేకపోతే ఎంతో కొంత లాభం వచ్చింది, నన్ను ఏం చేయమంటారయ్యా? ప్రభువా నేను ప్రార్థన చేస్తే మా పాపకి ఉద్యోగం వచ్చింది, మా బాబుకి ఉద్యోగం వచ్చింది, మీరు ఉద్యోగం ఇచ్చారు, ఇదిగో మా పాపకి వివాహం అయింది, లేదు మా పాపకు బిడ్డలు పుట్టారు. ప్రభువా నేనేం చేయటం మీ ఇష్టము? నేనేం చేయటం మీ చిత్తము? ఎవరైనా అడుగుతున్నారా? నో. సో మరొక క్రొత్త రిక్వెస్ట్ రాసుకురావడం, దేవుని అడగడం, మరొక క్రొత్త ఆశ దేవుని అడగడం, మరొక క్రొత్త ఆశ దేవుని అడగడం, మరొక క్రొత్త ఆశ దేవుని అడగడం. ఆయన కానీ ఒకవేళ ఇవ్వలేదనుకో, ముఖాన్ని మార్చుకోవటం. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తుతించండి. కానీ ఈవిడ అలా చేయట్లే. అద్భుతం జరిగింది, ఇంటి నిండా నూనె ఉన్నది. వెళ్ళి వాట్ షల్ ఐ డూ నౌ? నేను ఇప్పుడు ఏం చేయాలి? అది క్రైస్తవ్యం అంటే, అది విశ్వాసి అంటే, అది శిష్యుడు అంటే. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు శిష్యుల యొక్క ఎక్సైట్మెంట్ దగ్గరికి వెళ్దాం రండి. అపోస్తుల కార్యాలు, ఇందాక మీరు చదివిన మూల వాక్యం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూడండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుల వారు ఓకే ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు చేసి పాపుల చేతికి అప్పగించబడి వాళ్ళందరూ ఆయనని చెప్పండి ఏం చేశారు? సిలువ మీద చంపేశారు. నా వైపు చూడండి ప్లీజ్, తర్వాత చదువుదాం. అక్కడ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది.
నా వైపు చూడండి. సిలువ వేసేశారు, పీడ విరగడైపోయింది అనుకున్నారు. కానీ యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు ఇంకా వాళ్ళకి జ్ఞాపకం ఏమున్నాయి? ఏమది? నేను 3వ దినాన తిరిగి లేస్తాను. ఆయన లేస్తాడేమోనని ఆయన తీసుకువెళ్ళి రాతి సమాధిలో పెట్టారు. మళ్ళీ లేచిన వాడు ఎటు పారిపోకుండా ఉండాలని రాతి సమాధిలో పెట్టిన వాళ్ళు ఓ పెద్ద రాయిని కూడా దొర్లించారు. దేవునికి స్తోత్రం. ఏమండి, దొర్లించారా? పెద్ద రాతిని కూడా దొర్లించారు. ఎవరైనా శిష్యులు లాంటి వారు ఎవరైనా వచ్చి రాయిని దొర్లించి యేసు ప్రభు వారిని ఎత్తుకుపోతారేమోనని మరలా అక్కడ కావలి వాళ్ళని కూడా పెట్టారా? పెట్టలేదా? దేవునికి స్తోత్రం. ఏం జరిగింది చెప్పండి? రాతి సమాధి, పెద్ద బరువైన రాయి, ఇవి కాకుండా మరలా సైనికులు కావలి పెట్టారు. 3వ దినమైంది. ఏం జరిగింది? యేసు ప్రభు వారు లేచేశారు. దేవునికి స్తోత్రం. కావలి కాయేవారు అంతే అదిరి పడిపోయారట. కావలి కాసేవారు. యేసు ప్రభు వారు అక్కడ లేరు. వెళ్ళి శిష్యుల్ని కలుసుకున్నారు, రుజువులు చూపించారు. వేళ్ళలో, చేతులలో, అరచేతిలో వేళ్ళు పెట్టమన్నారు, ప్రక్కలో చెయ్యిని పెట్టమన్నారు. దేవునికి స్తోత్రం. వారితో కలిసి భుజించారు, రుజువులను చూపించారు. 40 దినముల పాటుకు వాళ్ళకి అగుపడ్డారు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, ఇప్పుడు వారి ఎక్సైట్మెంట్ ఎలా ఉండి ఉంటుంది? నేను చెప్పిన ఎలా ఉందో? ఇంకా ఎవడురా మన యేసు ప్రభుని అడ్డగించేది? దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. ఇంకా ఎవరు? మనకు అసలు అడ్డమేంటి? మనకు అసలు అడ్డెవరు అన్నట్లుగా ఓ మోస్ట్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ అది చివరి రోజు. యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతున్నారు. 40వ రోజు. జాగ్రత్తగా వినండి. ఆ రోజున యేసు ప్రభు వారు అడుగుతున్నారు, యేసు ప్రభు మరేంది సంగతి? ఇక మనకి రాజ్యం వచ్చినట్టేనా? ఆలోచించేయండి. మనకి రాజ్యం అంటే అప్పటికి యూదులు రోమా యొక్క బానిసత్వంలో ఉన్నారు. రోమా వీరి మీద ప్రభుత్వం చేస్తుంది. వీరు స్వతంత్ర దేశాన్ని కోరుకుంటున్నారు. వీరికి స్వాతంత్రం రావాలనుకుంటున్నారు. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత యేసు ప్రభు రాజు అవ్వాలని అనుకుంటున్నారు. యేసు ప్రభు రాజు అయితే ఈ 12 మంది మినిస్టర్లు అవుదాం అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి. అందరు ఇక్కడే ఉన్నారా? వీరి ఎక్సైట్మెంట్, యేసు ప్రభు వారి యొక్క తిరిగి లేవడం, పునరుత్థానం, అది వీరికి ఎలాంటి ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే యేసు ప్రభు వారు ఇక్కడే ఉండాలి, యేసు ప్రభు వారు రాజు అవ్వాలి, యేసు ప్రభు వారి కింద మేమందరం పరిపాలన చేయాలి. యేసు ప్రభువా మరి ఏంటి రాజ్యం ఇస్తారా? యేసు ప్రభు అంటున్నాడు, అది మీ పని కాదు అనండి. ఆ మాట అందరూ కొంచెం గట్టిగా. రాజ్యమును గూర్చిన ఆలోచన మీ పని కాదు, దేశమును గూర్చిన ఆలోచన మీ పని కాదు, రాజకీయాలను గూర్చిన ఆలోచన మీ పని కాదు. మీ పని ఏంటయ్యా అంటే యేసు ప్రభువారు అంటున్నారు, మీ పని ఆయన గుణాతిశయాలను ప్రకటించే పని. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమిటి మన పని? ఏంటి? ఆయన గుణాతిశయాలను ప్రకటించే పని. అందులోనండి ఆ మాట, ఆయన గుణాతిశయాలను ప్రకటించే పని. మీ పని ఏంటి? ఆయనకు సాక్షులై ఉండే పని, ఆయన గుణాతిశయాలను ప్రకటించే పని ఒకటైతే, రెండవది ఆయనకు సాక్షులై ఉండే పని. 2 చేతులైతే దేవుని స్తుతిద్దాం. దేవా, నన్ను ఎందుకు పిలిచావు? నా పిలుపు రహస్యం ఏంటి? నా ఏర్పాటు రహస్యం ఏంటి? నా స్వస్థత రహస్యం ఏంటి? నా అద్భుత రహస్యం ఏంటి? నా రక్షణ రహస్యం ఏంటి? నా జీవితాన్ని మార్చిన రహస్యం ఏమిటి అని అడిగితే యేసు ప్రభువు అంటున్నారు, ఐ కాల్డ్ యు జస్ట్ టు ప్రొక్లైమ్ ద ఎక్సలెన్సెస్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని యొక్క ఆయన గుణాతిశయాలను ప్రకటించడం కోసమే మనం ఇక్కడికి పిలువబడ్డాము. ఆయన కొరకు సాక్షులుగా ఉండడం కోసమే మనం పిలువబడ్డాం. మన పని ఏంటంటే ఆయన
గుణాతిశయాలను ప్రకటించడం. మన పని ఏంటంటే ఆయన కొరకు సాక్షులుగా నిలబడడం. మనం ఉన్న చోటెల్లా దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంటే అక్కడ, ఆఫీసులో ఉన్నావా ఆయన గుణాతిశయాలను ప్రకటించాలి. వ్యవసాయం కూలీలుగా ఉన్నావా నీ వారిలో నీవు ఆయన గుణాతిశయాలను ప్రకటించాలి. నీవు ఒక రైతువా నీవు ఆయన గుణాతిశయాలను ప్రకటించాలి. నీవు ఒక వ్యాపారివా ఆయన గుణాతిశయాలను ప్రకటించాలి. లోకము శాంతి లేక అల్లాడిపోతుంది. ఈ మాట వినండి, క్రైస్తవులు మాత్రమే నిరీక్షణ కలిగిన వారు తల ఎత్తి నా వైపు చూసి చెప్పండి. ఏమన్నాను? ఎందుకో తెలుసునా, మనది దేవుని మీద అభిమానం కాదు. అవర్ గాడ్ హూ టాక్స్, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు వింటున్నాడు. మన దేవుడు కన్నీరు తుడుస్తున్నాడు. మన దేవుడు వెన్ను తడుతున్నాడు. మన దేవుడు నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి వారి సొల్యూషన్కి, వారి యొక్క సమస్యలకు పరిష్కారం ఎక్కడుందో తెలియదు. శాంతికి అడ్రస్ వారికి తెలియదు. సమాధానం యొక్క అడ్రస్ వారికి తెలియదు. నెమ్మది యొక్క అడ్రస్ వారికి తెలియదు. క్యారెక్టర్ యొక్క అడ్రస్ వారికి తెలియదు. కుటుంబాలు ఎక్కడ కట్టబడితే వారికి తెలియదు. యవనస్తులు వారి జీవితాలను ఎక్కడ కట్టుకోగలరు వారికి తెలియదు. అది తెలిసిన వారు ఇక్కడ ఉన్నవారు నీవు నేను మనం మాత్రమే. దేవునికి స్తోత్రం. సో దట్ ఎందుకు దేవుడు మనలో అద్భుతాలు చేశాడు అంటే మనము ప్రకటిస్తామని అనండి ఆ మాట. రెండవది మనము సాక్ష్యం ఇస్తామని అనండి గట్టిగా. సాక్ష్యం ఇస్తామని. ఈ రెండు పనుల కోసమే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. ఈ రెండు పనుల కోసమే దేవుడు నిన్ను పిలుచుకున్నారు. ఈ రెండు పనుల కోసమే ఆయన నిన్ను లేవనెత్తారు, పోషించారు, నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు. నీవేం అడిగితే అది ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ రెండు పనులు మనం చేయాలి అంటే we should fill with the power. శక్తితో నింపబడాలి. ఆ మాటనండి, శక్తి అనే మాటనండి కొంచెం గట్టిగా. దేనితో నింపబడాలి? ఎవ్రీవన్ షుడ్ ఫిల్ విత్ ద పవర్. శక్తితో నింపబడాలి. ఆ శక్తి నాకు ఎక్కడి నుండి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే. ఇప్పుడు చెప్పండి, మన పనులేమిటి? దేవుని యొద్దకు వచ్చిన మన పనులేంటి? ఆయన ఆత్మచేత నింపబడి శక్తిని పొంది ఆయన కొరకు సాక్షులుగాను ప్రకటించేవారిగా ఉండడం మాత్రమే. మరి నా జీవితం ఆయన చూసుకొని దేవుడు, నా భవిష్యత్ ఆయన చూసుకొని దేవుడు, నా ఉద్యోగం ఆయన చూసుకొని దేవుడు, నా కుటుంబం ఆయన చూసుకొని దేవుడు. నేను ముగిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నా వైపు చూడండి. దేవుని ఎద్దుకు వచ్చిన నీవు అద్భుతం వెనక్కి మరొక అద్భుతం, సూచ్యక్రియ వెనక మరొక సూచ్యక్రియ అనే ఎక్సైట్మెంట్లో ఉన్నావు కదూ. దేవునికి స్తోత్రం. లేవా? దేవుని ఏర్పాటు అది కాదు. దేవుని ప్రణాళిక. నీవు బలహీనుడు అయినా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటారు, నీచులము, బలహీనులము, ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము. మీ గుండెకి ఎన్ని గదులు ఉంటాయో తెలుసా? 4. ఇక్కడ 4 క్వాలిటీస్, అద్భుతమైన క్వాలిటీస్. చెప్పండి ఏంటవి? నీచులు, వెర్రివారు, బలహీనులు, తృణీకరించబడ్డవారు. మీరు చెప్పండి. నీచులు, వెర్రివారు, బలహీనులు,
తృణీకరించబడిన వారిని ఆయన ఎన్నుకున్నాడట. వారి మనమే. ఎందుకు? ఆయన గుణాతిశయాలను ప్రకటిస్తామని, ఆయన కొరకు సాక్షిగా నిలబడతామని. ఇప్పటి వరకు ఆయన గుణాతిశయాలను ప్రకటిస్తున్నామా? ఆయనకి ఏమైనా సాక్షిగా ఉన్నామా? చెప్పండి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. అలానే 2024 కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. ప్రభులు వారిని యొద్ద నుండి ఏదో ఆశించారు, కానీ ఆయనకు ఆశాభంగం కలిగింది. ఆయన మరొకసారి నీతో మాట్లాడుతున్నారు. నీవు ఆయన్ను ప్రకటిస్తావా? నీవు ఆయన కొరకు సాక్షి నిలబడతావా? నీవు దానికోసం అడగవచ్చు. మనం చూసినట్లయితే ఆయన ఆత్మచేత నింపబడక మునుపు తోమ ఎలా ఉన్నాడో తెలుసిన? యేసు ప్రభువారితో అంటున్నాడు, పదండి మనం ఆయనతో పాటు రాళ్లతో కొట్టబడి చంపడానికి వెళ్తున్నాం. బేతనీయ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమంటాడు తెలిసిన తోమ? మీరు నమ్మారేమో, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయబెడితేగా నేను. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడక మనపు పేతురు యొక్క స్టేట్మెంట్ ఏంటో తెలిసిన? ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు. హేమయ్, ఆయన నేను ఎప్పుడు చూడలా, ఆయన నాకు తెలియదు. కానీ ఆయన ఆత్మతో నింపబడిన తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుంది, పేతురు యోహోనుల ధైర్యమును చూచినప్పుడు. మీరనండి ఆ మాట. Such a dare! ఎందుకు నీవు ప్రకటించలేకపోతావు? యూ డోంట్ హ్యావ్ ద డేర్. నువ్వెందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నావు? యూ డోంట్ హ్యావ్ ద డేర్. నీకు డేర్ లేదు. ఎందుకు డేర్ లేదు? నీకు పరిశుద్ధాత్మ నింపుదల లేదు. నీవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడట్లేదు. నీ లోపల నుండి జీవజల నదులు ప్రవహించబడట్లేదు. దానికోసం నీవు అడగవచ్చు, ఫిల్ మీ ఓ గాడ్, నన్ను నింపండి, నేను ప్రకటిస్తా, నేను సాక్షిగా ఉంటాను. తలలోంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రభుతో మాట్లాడదాం. తలలోంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రభుతో మాట్లాడదాం. తలలోంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రభుతో మాట్లాడదాం. అందరూ లేచి నిలబడదామా? ఓ గ్లోరీ. గాడ్ వాంట్ టు ఫిల్ యూ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడు నిన్ను నింపాలని, దేవుడు నిన్ను అభిషేకించాలని, దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నారు. శరీర సంబంధమైన ప్రేరణ లోపటి నుంచి ఆత్మ సంబంధమైన ప్రేరణ లోపటిగా ఆయనను పిలుస్తున్నారు. నిన్ను అభిషేకించాలని, నిన్ను బలపరచాలని, నిన్ను నింపాలని, నిన్ను వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. నీవు అడగవచ్చు, రెండు చేతులను పైకెత్తుదామా? ఓ రెండు చేతులను, అందరూ రెండు చేతులను పైకెత్తుదాం. Shall we talk to God? దేవునితో మాట్లాడదాం. దేవునితో మాట్లాడదామా? దేవునితో మాట్లాడదాం. థ్యాంక్ యూ లో. శక్తి చేత కాదనను, బలముతో ఇది కాదనను. ఓ శక్తి చేత బలముతో ఏదే అడగండి ఆయనని. నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. మీరు చెప్పండి, శక్తి చేత, శక్తి చేత బలముతో ఏది నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. చేతులు దించొద్దు.
సర్వ శరీరులపై నైనా నీ ఆత్మన్ కుమారింపా యవ్వనులు అందరూ పరమా దర్శనములు చూడగా గ్లోరీ సర్వ శరీరులపై నీ ఆత్మను కుమారింపా యవ్వనులు అందరూ గ్లోరీ దర్శనములు చూడగా శక్తినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు చప్పట్లు కూడా పెంతెకొస్తు పండుగనాడు పరికాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మదిగగా ఆత్మవరములతో నింపబడిరి నిలగెత్తి విశ్వాసంతో పాడదామా పెంతెకొస్తు పండుగనాడు పరికాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మదిగగా ఆత్మవరములతో నింపబడి శక్తినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ హల్లెలూయా 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 ఎలుగెత్తి విరిగి పగిలి హల్లెలూయా 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 oh God fill me everybody with your Holy Spirit fill with the power fill with the strength fill with the courage fill with the burden fill you know it hallelujah 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 గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. God, we thank you, the Lord. We praise, we give all glory. Wonderful God, awesome God. You're filling, you're visiting somebody, feeding somebody, filling somebody, anointing somebody. I believe in you, oh God. Oh, రెండు చేతులను పైకెత్తుదాం, మాట్లాడదామా? హల్లెలూయా 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 దిక్కులు పెక్కటిలేలా హల్లెలూయా ఆమేన్
God. We thank you, the Lord. నాకు అర్థమైంది నా పని ఏమిటో, నేను ఎందుకు పిలువబడ్డాను, నా ఏర్పాటు ఏమిటో, నన్ను పిలిచిన పిలుపు యొక్క కారణమేటో నాకు అర్థమైంది. నేను ప్రకటిస్తానయ్యా, నేను సాక్షిగా ఉంటానయ్యా, నా కోసం ప్రార్థన చేయండి. నేను ప్రకటిస్తాను, నేను సాక్షిగా ఉంటాను. నాకు శక్తి కావాలి, ధైర్యం కావాలి, జ్ఞానం కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలిగిన వాళ్ళు మీరున్న చోటున మీ కుడి చేతిని పైకెత్తవచ్చు. నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. God may fill you with the courage. God can make you as the witness for you. God can use you for His mighty kingdom. Oh, thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Wonderful God and awesome God. We thank you. Thank you, Lord. Come please, దయచేసి ఆ కుడి చేతిని పైకెత్తిన వాళ్ళు వేదికకు కొద్దిగా క్లోజ్ గా రండి. మనం ఇక్కడ ఓ ఫైర్ దగ్గరికి వస్తున్నాం, దేవుని సింహాసనం దగ్గరికి వస్తున్నాం. ఈ సింహాసనం దగ్గర నుండి ఓ అగ్ని మీ వద్దకు రాగలదు, మిమ్మల్ని తాకగలదు, మిమ్మల్ని నింపగలదు. Could you please come? ఒకవేళ మోకరించగలిగితే మోకరించండి, మోకరించలేకపోతే నిలబడండి. సో కొంతమందికి మిగిలిన వాళ్ళు సహాయం చేయవచ్చు, వారితో పాటు వారికి ప్రోత్సాహంగా మీరు కూడా వేదిక దగ్గరికి రావచ్చు. God is going to fill you and to empower you. Please don't harden your hearts. Don't harden. అదేదో చిన్న పనిలాగా అనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని దర్శించి నింపి బలపరిచి మీ కొరకు వాడుకోబోతున్నారు. Thank you, Lord. Thank you, Lord. Thank you for the mighty revival. Thank you, Jesus. Thank you, Lord. Thank you, thank you, thank you. నాతో కలిసి ప్రార్థన చెప్పగలరా? ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేయబోయే ముందు ప్రభువా నన్ను దర్శించండి. కమాన్ బిగ్గరగా, ఈ దినమైన నన్ను దర్శించండి, ఈ దినమైన నన్ను నింపండి, ఈ దినమైన నన్ను బలపరిచి వాడుకోండి, నన్ను అభిషేకించండి. నేను ప్రకటించాలి నాయనా, నేను సాక్షిగా ఉండాలి నాయనా. ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రభువా, నన్ను క్షమించండి తండ్రి. నాకు బలమునివ్వండి, నాకు శక్తినివ్వండి, నన్ను అభిషేకించండి, నన్ను దర్శించి నన్ను వాడుకోండి ప్రభువా. మీ బలమైన మీ ఘనమైన కార్యం నా లోపట స్థిరంగా జరిగించండి తండ్రి. థ్యాంక్ యూ గాడ్. నాతో కలిసి ప్రార్థన చెప్పగలరా? యేసయ్యా, ఈ మధ్యాహ్న కాలమందు నన్ను మీరు పిలిచిన పిలుపు రహస్యం ఏమిటో